చెప్పారట, అభయాన్ని ఇచ్చాను. ఆ రమా అంశతో పుట్టినటువంటి పద్మావతీ దేవి ఈమె కనుక ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కన్నీళ్ల పర్యంతంగా వకుళమాత దగ్గర చెప్తాడు శ్రీనివాసుడు. అది విని, అయ్యో అవునా నాయన, మరి ఆవిడ రాకుమారి కదా, ఏ విధంగా తనని ఒప్పుకుంటుంది? శ్రీనివాసుడి తల్లిదండ్రుల గురించి కానీ ఇక్కడ విషయాలు తెలియక ఆకాశరాజు ఎంతవరకు ఒప్పుకుంటారు అనే విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ, అయినా సరే నేను వెళ్ళి ఒకసారి పెద్దదాన్నిగా తల్లిదండ్రులతో మాట్లాడి వస్తాను అని చెప్పి వకుళమాత ఆకాశరాజు దగ్గరికి పయనమవుతుంది. ఈయన శ్రీనివాసుడు తల్లిని రాయబారిగా పంపించాడే గాని మనస్సులో లేదు, ఆకాశరాజు ఒప్పుకుంటాడో లేదో తెలియదు. అందుకని వెంటనే తాను ఒక ఎరుకలసాని వేషాన్ని పొంది అక్కడికి వెళ్ళి ఈమెని వివాహం, శ్రీనివాసుడు చాలా గొప్పవాడు, అతన్ని వివాహం జరిపించండి, పద్మావతిని శ్రీనివాసునికి వివాహం చేయండి అని చెప్పి అక్కడ ఒక సోద్ది అమ్మ వేషంలో వెళ్ళి భవిష్యత్తుని చెప్పి తాను వస్తాడు. ఇలా వచ్చాడే కానీ అది పని జరిగిందా లేదా అనేటటువంటి ఒక ఏమంటారు కంగారు కానివ్వండి, సందిగ్ధావస్థ, అవన్నీ కూడా మనస్సులో చెలరేగుతూ ఉన్నాయన్నమాట. సరే, అప్పుడు ఈవిడ వకుళమాలిక వెళ్ళినప్పుడు ధరణీదేవితో సంభాషిస్తుంది. ధరణీదేవితో చెప్పి ఆ శ్రీనివాసుడు చాలా మంచి జన్మ, అంటే సాక్షాత్తుగా పరమాత్మ, నీ కుమార్తెనిచ్చినట్లయితే తప్పకుండా ఆమె సుఖపడుతుంది అని చెప్పి వకుళమాలిక చెప్పగానే అంతకు ముందే సోదమ్మి చెప్పి విన్నటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ధరణీదేవి ఆకాశరాజు ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. సరే, అది ఒప్పుకున్న తర్వాత ఈ విషయాన్ని ఎవరి ద్వారా మరి తెలియచేయాలి అని అంటే సుఖమహర్షిని పిలిపించారట ఆకాశరాజు. సంతోషంగా తన యొక్క విషయాన్ని చెప్పి సుఖమహర్షి ద్వారా శుభలేఖని పంపించారు ఆకాశరాజు. ఏమని అంటే, అప్పుడు నక్షత్రానుగుణంబుగా యోనికూటంబును నాడీకూటంబును సూత్రయోగంబును మొదలైన దశ విధంబులకు పొంతనంబులు సూచి, ఇప్పటికీ కూడా అమ్మాయిది అబ్బాయిది నక్షత్రం చూసి వారి యొక్క పొంతనలేమిటి, వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, అన్ని సరిగా సరిపోతున్నాయా లేదా అనేది చూసి, జాతకంలో కలిసినాయా లేదా అనేది చూసి ముహూర్తం పెట్టడం అనేది ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాము. అలా అవన్నీ చూసి, అయితే శ్రీనివాస స్వామి వారికి పద్మావతినిచ్చి వివాహం చేస్తానని అనుకొని